సంప్రదాయం ప్రకారం మనం ఆచారాలు సంప్రదాయాలు కొన్నింటిని పాటిస్తుంటాము, పెద్దలు చెప్పిన వాటిని. దేవాలయం ఉన్నది, గర్భగుడిలోకి రానివ్వరు. గర్భగుడిలోకి పోతే అర్చకుడే పోవాలా, మేము మాత్రం ఎందుకు పోకూడదు అని అంటే, కాశీలో రాణిస్తారు, శ్రీశైలంలో రాణిస్తారు, శివలింగాన్ని తాకి అభిషేకం చేయొచ్చు, కొన్ని చోట్ల ఉంటాయి. కానీ ఎక్కువ చోట్ల రానివ్వరు గర్భాలయంలోకి. ఎందువల్ల అంటే వాటంతటవి అవతరించినటువంటి దేవాలయాలు కొన్ని. అనాది కాలంలో ఎప్పుడో దేవతలు తమంత తాము అవతరించారు, వెలిశారంటాం మనం. దేవత వెలిసింది ఇక్కడ, ఎవరూ ప్రతిష్ఠించింది కాదు, తనంత తాను వెలిసింది. అలాంటివి వాటి శక్తికి పరిమితి లేదు, వాటి తేజస్సుకు పరిమితి లేదు. మరీచి మహర్షి వ్రాసినటువంటి విమాన కల్పము అని ఒక గ్రంథం ఉన్నది, ఆగమశాస్త్రం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని సంవత్సరాల కింద అచ్చువేశారు. దాంట్లో ఆ మహర్షి ఒక మాట చెప్తారు, తమంత తాము వెలిసినటువంటి దేవాలయాలు ఉన్నాయి, వాటి శక్తికి కానీ వాటి తేజో వలయానికి కానీ పరిమితి లేదు. ఎన్ని వందల మైళ్ళైనా అది ప్రసరిస్తూ ఉంటుంది శక్తి. దేవతలు ప్రతిష్ఠించిన ఆలయాలు ఉన్నాయి. ఇంద్ర ప్రతిష్ఠిత శివలింగం, బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం. కాశీలో పోతే తపస్సు చేసినటువంటి దేవతలు మహర్షులు అక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారు. దేవతలు ప్రతిష్ఠించిన శివలింగాలు 100 యోజనాల దాకా వాటి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఋషులు స్థాపించినవి 10 యోజనముల దాకా ప్రసరిస్తూ ఉంటుంది. మంచి మంత్రవేత్తలు, యోగులు ప్రతిష్ఠించినటువంటి ఆలయంలో ఉన్నటువంటి దైవ శక్తి చైతన్యము 1 యోజనం మేర ప్రసరిస్తూ ఉంటుంది. అలా కాక ఏదో యథాశక్తి భక్తి కొద్దీ దేవాలయాలు స్థాపిస్తారు. ఏదో చేతైనంత జపం చేస్తారు, హోమాలు చేస్తారు, అక్కడ ధార పోస్తారు, రోజు నిత్య నైవేద్యాలు పెడుతున్నందువల్ల అక్కడ శక్తి పెంపొందుతూ ఉంటుంది, దేవత యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. అటువంటివి ఏమిటి అని అంటే ఆలయ ప్రాంగణం వరకు, ఆలయం వరకు పరిమితమై ఉంటుంది శక్తి. అంటే అక్కడికి ప్రవేశిస్తే ఆ శక్తి మీలోకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇట్లా శక్తి పరిమితులు ఉన్నాయి. గర్భాలయంలో మామూలు మనుష్యులు స్థాపించినవి కానీ, ఋషులు స్థాపించినవి కానీ, అక్కడ ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని పూజ చేసి ఆ శక్తి స్పర్శ వల్ల పవిత్రమైనటువంటి వస్తువులు, తీర్థం, ప్రసాదం, పూలు, అవి మీరు తీసుకుంటే ఆ శక్తి మీలోకి వస్తూ ఉంటుంది. అట్లా కాక ప్రతివాడు వెళ్ళి తాకారనుకోండి, అక్కడ ఏదో విలువైన వస్తువు ఉన్నది, ప్రతిరోజు అంత బురద చల్లుతున్నాడు, ఆ బురద కడుక్కోవడానికే టైం పడుతుంది. అందువల్ల శక్తిని తీసుకోవాలే కానీ పరిమితమైన శక్తి కాబట్టి ఉండేది, ఆ పరిమితమైనటువంటి శక్తిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. అందువల్ల గర్భాలయంలోకి రానివ్వరు.